పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్లో మళ్లీ దారుణాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉందనుకుంటున్న తరుణంలోనే హత్యలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న నగరంలోని వరుస హత్యలు నగరవాసులను భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరో ఊహించని దారుణం వెలుగు చూసింది. ఆడపిల్ల పుట్టిందని ఓ కసాయి తండ్రి ఆ పసికందు గొంతు కోసి హత్య చేశాడు. వినటానికి భయంకరంగా ఉన్న ఈ ఘోరమైన చర్య తాజాగా గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నేపాల్కు చెందిన జగత్ విశ్వకర్మ, గౌరీ అనే దంపతులు ఉపాధి నిమిత్తం గతంలో హైదరాబాద్కు వచ్చి గోల్కొండ పరిధిలోని ఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు సంతానం. జగత్ విశ్వకర్మ ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల అనారోగ్య సమస్యలతో వీరి కుమారుడు మృతి చెందాడు. ఇదిలా ఉంటే 14 రోజుల క్రితం గౌరీకి ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టడాన్ని తండ్రి జగత్ విశ్వకర్మ జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించాడు. అనుకున్నట్లుగానే ఈ దుర్మార్గుడు ఎవరు ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న ఆ పసికందును బయటకు తీసుకువెళ్లి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి చెత్త కుప్పలో పడేసి చేతులు దులుపుకున్నాడు. 1 గంట తర్వాత నిద్రలేచిన గౌరీ పాప ఎక్కడని భర్త జగత్ విశ్వకర్మను నిలదీయగా చంపేసి గోనె సంచిలో పెట్టాడని చెప్పాడు. భర్త మాటలు విన్న ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇక చేసేదేం లేక సమీపంలో ఉన్న పరిచయస్తులకు సమాచారం ఇచ్చింది. అనంతరం నిందితుడి భార్య గౌరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకెలకు జగత్ విశ్వకర్మని అదుపులోకి తీసుకున్నారు. పసిబిడ్డను హత్య చేసిన ఈ రాక్షసుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.